అసలు బీజేపీ పార్టీ దేనికి చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో? ఆ బీజేపీ పార్టీతో ఏమైనా అవుతుందా? ఏదైనా మీరు ఒక్కటే ఆలోచించండి. ఇప్పుడు సమ్మెలు జరుగుతూ ఉంది, బీజేపీలో పోయి అక్కడ వాళ్ళకు తోడుగా ఉండడమో లేకుంటే మీ డిమాండ్ని మేము కూడా ప్రశ్నిస్తాం. ఈరోజు సెంట్రల్ మంత్రులు అయ్యి ఉండి కూడా గడ్డి పోసను కూడా తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రానికి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి గారు ఒకసారి వినండి ముచ్చట. ఆర్టీసీ పక్షాన ఉంటాం, కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్మికులకు సమ్మెకు సంపూర్ణ మద్దతు. సీతాఫల్ మండిలో అభివృద్ధి పనుల సమీక్ష. అయితే ఈ బీజేపీ దండగబ్బా, ఈ బీజేపీ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏది కాదు. బీజేపీ అంతా నాకు తెలిసి బీజేపీ అంత వరస్ట్ పార్టీ అనేది ఇక ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారు అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు బీజేపీ పార్టీ. ఈ పార్టీలంతా వరస్ట్ పార్టీ వేరే లేదు. ఇట్లా మాట్లాడితే మీకు కోపం రావచ్చు. బట్ ఈరోజు ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటే అధికారం చేతిలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. దేనికోసం మరి? స్టంట్లు చేయడానికా? మీరు ఫోటోలు దిగడానికా? మీ వల్ల ఏం జరుగుతుంది? మీ వల్ల తెలంగాణకు అయ్యేదేంది? మీరు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలుగా? ఒక వ్యక్తి నిండు ప్రాణం పోతే ఆ సమ్మెకు కనీసం మద్దతు కూడా తెలపాలని మీరు ఉండేందుకు అని అడుగుతున్నా. మీ వల్ల ఏమైనా లాభం అవుతుందా రాష్ట్రానికి? మళ్ళీ భవిష్యత్తు బీజేపీ పార్టీ అట.